భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది టోటలీ ఫ్రీ. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవాళ చెప్పబోయే విషయం ఏంటంటే కొంచెం పాజిటివ్ థింగ్స్ మాట్లాడుకుందాం అండి. పాజిటివ్ థింగ్స్ మాట్లాడుకుందాం. ఎంతసేపు పాకిస్తాను, ఇస్లాం, రాహుల్ గాంధీ గోల్ ఎందుకు? పాజిటివ్ థింగ్ ఏంటంటే మన ఇండియాకి రెమిటెన్స్ వస్తుంది కదా. మన ఇండియన్ డయాస్పోరా అంటే మన ఇండియా నుంచి వెళ్ళిన కుర్రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉద్యోగాలు చేరుతారు, అమెరికాలో పనిచేస్తారు, యూకేలో పనిచేస్తారు, జర్మనీలో పనిచేస్తారు, ఫ్రాన్స్లో పనిచేస్తారు, లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో చాలామంది వస్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో వాళ్ళు అక్కడ కుటుంబంతో అయితే కుటుంబాన్ని పోషించుకుని మిగిలిన కొంత డబ్బులు ఇండియా పంపిస్తారు. పంపించి ఇక్కడ వాళ్ళ చుట్టాలు దగ్గర బంధువులు ఉంటారు కదా, తల్లిదండ్రులు, అన్న చెల్లెళ్ళు, వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చి ఏదో ప్రాపర్టీ కొనరా, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయి అని చెప్పి పంపిస్తారు. లేదో నువ్వు చదువుకో అని. వాళ్ళ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ కదండి మనకి. మనం అక్కడ తినేస్తే సరిపోదు మనకి. మన వాళ్ళందరూ కూడా బాగుండాలని మన వాళ్ళంటే మన దగ్గర బంధువులు, అక్క, చెల్లి, అమ్మ, తల్లి, తండ్రి, వీడు సిబ్లింగ్స్, పేరెంట్స్. అంతకుముందు అయితే ఇంకా మా మాయమామలు కూడా చూసేవారు పూర్వకాలం అయితే. ఇప్పుడు అంత లేదు. సో ఈ అటాచ్మెంట్ వల్ల రెమిటెన్స్ మనకి చాలా వస్తుంది. అది లాస్ట్ ఇయర్ 23 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023 ఫైనాన్షియల్ ఇయర్లో రికార్డ్ స్థాయికి వెళ్ళిందండి. $120 బిలియన్ వర్త్ రెమిటెన్స్ వచ్చింది. $120 బిలియన్ అంటే అది హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఎనీ కంట్రీ టు గెట్ రెమిటెన్స్. దానికి రెండు కారణం. ఒకటి నేను చెప్పింది ఫ్యామిలీ అటాచ్మెంట్. రెండోది కొంచెం దేశం స్టేబుల్గా ఉంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టచ్చు, షేర్ మార్కెట్లో పెట్టచ్చు అన్న ధైర్యం ఉంది వాళ్ళు. లేదంటే పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్లో కూడా వాళ్ళకి అభిమానులు ఉంటే వాళ్ళ కుటుంబం మనంటాడు కాదు, వాళ్ళకి ఫ్యామిలీ అంటే ఇష్టం ఉంటుంది. కానీ పాకిస్తాన్ని వాళ్ళు వెళ్తారు, అక్కడి నుంచి డబ్బులు పంపించరు. ఎందుకంటే ఇంకా ఇక్కడి నుంచి పడిపోతారు, పాకిస్తాన్ నుంచి పడిపోతారు. పట్టిపోయి ఇంగ్లాండ్లోనూ దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు డబ్బులు అంతా. ఏం చేద్దంటే వాళ్ళకి పాకిస్తాన్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో భయం. పాకిస్తాన్ అనే దేశం ఉంటుందో లేదో వాళ్ళకి తెలియదు. సో స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం కూడా అవసరం. సో ఇండియన్ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంది. మనకి వెళ్ళిన వాళ్ళందరికీ అభిమానాలు ఉన్నాయి, దేశం అంటే భక్తి ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంది. కనుక మన ఇండియన్ రెమిటెన్స్ రికార్డ్ స్థాయికి వెళ్ళింది. నెక్స్ట్ ఇన్ లైన్ మెక్సికో. మెక్సికోకి $66 బిలియన్ వర్త్ రెమిటెన్స్ వస్తుంది. మెక్సికో అంటే అది యుఎస్కి పక్కనున్న దేశం అండి. మనకి పాకిస్తాన్, మనకి ఏంటది బంగ్లాదేశ్ ఎలాగో బార్డర్ కంట్రీ. చైనా మనకి బార్డర్ కదా, అలాగే ఆ బార్డర్ ఉండడం వల్ల వాళ్ళు చాలామంది లీగల్గా వస్తారు, చాలామంది ఇల్లీగల్గా వచ్చేస్తారు. వచ్చి ఇక్కడ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ఇంటికి డబ్బులు పంపిస్తారు. అది రెమిటెన్స్. దట్ ఈస్ కాల్డ్ రెమిటెన్స్. ఆ రెమిటెన్స్ మనకి $120 బిలియన్ మ్యాక్సిమం అయితే నెక్స్ట్ ఇన్ లైన్ 66 బిలియన్ మెక్సికోది. అదండి, దట్ ఈస్ ద పాజిటివ్ న్యూస్ అబౌట్ ఇండియా రైట్ నౌ. రెమిటెన్స్ వల్ల మనకి మన యుఎస్ రిజర్వ్ బ్యాంక్లో యుఎస్ కరెన్సీ ఉంటుంది కదా, ఇండియన్ కాల్డ్, మన దగ్గర ఎన్ని డాలర్స్ ఉన్నాయి అనేది చూపించుకోవడానికి కనబడుతుంది. అది ఒక బ్యాలెన్స్ తగ్గకూడదు కొంత లెవెల్ కంటే. మనకి ఆల్రెడీ చాలా ఉంది, మన ఫారెన్ డాలర్ రిజర్వ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు డాలర్ మీద నమ్మకం లేక మోదీ గారు ఏం చేస్తారంటే డాలర్ ఎప్పుడు పడిపోతుందో అన్న చిన్న అనుమానం ఉంది. ఎందుకంటే సౌదీ అరేబియా వాడు డాలర్కి ఆయిల్కి లింక్ తీసాడు. 50 ఏళ్ల క్రితం ఆయిల్ కొంటే $US కొనాలని చెప్పి ఒక ఒప్పందం ఉండేది. అది సౌదీ అరేబియా వాడు 50 ఏళ్ళు టైం అయిపోయాక ఆ ఒప్పందాన్ని రీన్యూ చేయలేదు. దాంతో
ఇప్పుడు పెట్రోల్ డాలర్ లేదు. పూర్వం పెట్రోల్ డాలర్ అనేది దాన్ని. అంటే మీరు పెట్రోల్ కొనాలంటే డాలర్ ఇవ్వాలి, డాలర్లోనే కొనాలి. సో ఆ లింక్ పోయిందండి. దాంతో డాలర్ మీద నమ్మకం అన్ని దేశాలకి సడలిస్తుంది, మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. దానివల్ల రిపర్కషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. అందుచేత ఓన్లీ డాలర్ నెట్టేసుకుంటే మనం ఇబ్బందికరం అని మోదీ గారు గోల్డ్ కూడా తెప్పిస్తున్నారు. గోల్డ్ టన్నులు గోల్డ్ కొని తెప్పిస్తున్నారు. తర్వాత మన గోల్డ్ కొంత ఫారిన్ కంట్రీస్లో ఉన్నదాన్ని కూడా వెనక్కి తెప్పించారు. ఇంగ్లాండ్ చెప్పుకున్నాం కదా, 100 tons ఎంతో గోల్డ్ వచ్చింది. అది చాలా సీక్రెట్గా వస్తుంది, ఎందుకంటే మధ్యలో దొంగలు గట్రా ఉండొచ్చు. అందుచేత దాన్ని సీక్రెట్గా తరలిస్తుంటారు అన్నమాట. మన గోల్డ్ రిజర్వ్ కూడా బాగా పెంచుకుంటూ వస్తున్నారు. ఇదండి మన ఇండియన్ డయాస్పోరా, మన ఇండియన్ పిల్లలు. అంతకుముందు చాలామంది కింద వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా స్టూడెంట్స్ కింద వెళ్తారు, ఉద్యోగాలు వస్తాయి, అక్కడ బాగా సంపాదించుకుంటారు, డబ్బులు పంపిస్తుంటారు. అందుకే ట్రంప్ గారు ఇండియన్స్కి మాత్రం వీసాలు ఇచ్చేయండి, వాళ్ళని ఇండియాకి వెళ్ళనివ్వకండి అని అంటాడు. ఎందుకంటే వాడు భయం ఏంటంటే ఇండియాకి వస్తే ఇంకా రెచ్చిపోయి ఇంకా వాళ్ళ బుర్రంతో వాడి డబ్బు ఇంకా ఇచ్చేసారనుకోండి, అమెరికాని ఇండియా మించిపోవడం ఎంతో టైం పడుతుంది, అమెరికా కంటే మించిపోవడం ఫైనాన్షియల్గా. అందువల్ల ట్రంప్ వాళ్ళు ఏమంటారంటే ఇండియన్స్కి మాత్రం వీసాలు క్విక్గా జారీ చేయండి అని చెప్పి. వాడు వస్తే మరి ఎలా ఉంటుందో చూడాలి. వాడు నెక్స్ట్ టైం వాడు వస్తాడు అనుకుంటున్నారు. వచ్చినట్టయితే మన వీసా ప్రాసెసింగ్ అది కొంచెం ఈజీ అవ్వచ్చేమో అని అనుకుంటున్నారు. అదే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.